గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసి వరుసగా 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వైసీపీ మద్దతుదారుడు అయ్యారు. అధికారికంగా వైసీపీ కండువ కప్పుకోకపోయినా ఆ పార్టీ నేతగా టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగతంగా తీవ్రస్థాయి విమర్శలు చేయడంతో ఆ పార్టీ శ్రేణులకు శత్రువుగా మారారు. వంశీపై అభిమానం ఉన్నప్పటికీ నియోజకవర్గంలో సొంత నియోజకవర్గం నేతలు ఆయనకు దూరమయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయాన్ని చవిచూశారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబుపై ఒక రేంజ్లో విరుచుకుపడిన నేతలకు చుక్కలు చూపించడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు భావిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, ఎమ్మెల్యేగా ఆయన సూచనల మేరకే ఆ పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని గత నెల 9వ తేదీన అరెస్ట్ చేశారు. ఆ తరువాత మరో 3 అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ కేసులో మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు. అయితే ఈ కేసులో వంశీ సహా పలువురు కీలక నిందితులను వదిలేశారని టీడీపీ శ్రేణుల నుండి విమర్శలు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వంశీ చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తనపై గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు వంశీని అరెస్టు చేయించాలని అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారని అంటున్నారు. దీంతో ఇటీవలే జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంగాధర్రావు గన్నవరం ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత వల్లభనేని వంశీ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. వంశీ కుటుంబం హైదరాబాద్లోనే ఉండడంతో ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా అక్కడే ఉంటున్నారని సమాచారం. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన 3 ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్కు వెళ్లడంతో వంశీని అరెస్టు చేసేందుకే వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తిరుపతి ఘటనలో చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్టు చేసిన పోలీసులు ఆయనకి 41A కింద నోటీసులు అందజేసి వదిలేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో వంశీని ఈ కేసులో అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తారా లేక 41A నోటీసులు ఇచ్చి పోలీసులు పంపుతారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.